ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను మాత్రం మాత్రం బాగలేదు ఫ్రెండ్స్. మనసు అంతా బాధగా ఉంది, చెప్పుకుంటే సిగ్గుసేటు శరంసేటు. అయితే మా శ్రావణ మాసం అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటే ఆదివారం మధ్యలో ఉంది. మా ఆమ ఇగో రేపు ఎల్లుండి వినాయక చవితి పెడుతున్నారు కదా, మా ఇంటి అమ్మడే పెడుతున్నాం, మేమే పెడుతున్నాం మా కమిటీ. అయితే ఇక నాయకుడు 11 రోజులు తినాం కదా, అలసినగా గోల పెట్టుకున్నాం మన వీడియోలో. అయితే ఇవాళ మా అమ్మమ్మ గారి ఇంటికాడ నా కొడుకు అడిగాడని చెప్పి ఒక నాటుకోడి పట్టుకొచ్చా ఫ్రెండ్స్. కేజీన్నర 400 రూపాయలు ఫ్రెండ్స్ మా ఊర్లో. అదే కేజీ 400, కేజీన్నర మొత్తం 600 అయింది. ఆ కోడిని తీసుకుపోయి కట్ట మైసమ్మ కాడ, మా ఊరి పొలం కాడ, అంటే మా పొలం ఉంది కదా, మా పొలం కాడ కట్ట మైసమ్మ ఉంది, మైసమ్మ కాడ కోసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. కోసుకొని వస్తే మా అమ్మమ్మ గారి ఇల్లు, మా అమ్మమ్మ ఇల్లు ఒకటిది, మా అమ్మ తల్లి తాత ఇల్లుది. ఇక్కడ వండుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ తినాలంట. ఇక్కడ తిన్న తర్వాత వేసుకున్న గొడ్డలు కూడా ఎన్న ఇడిసి అన్న నువ్వు అదే తిన్న. నా అర్థం ఏంది, తిన్నాక తానం చేసి ఇంట్లో రమ్మనే అర్థం. ఇది లాన్ ఇంట్లోకి బయట ఇంట్లోకి ఏంది అమ్మ అంటే బయట కూర్చోమంటావా? ఈ చికెన్ తిన్నాక మా బతుకులు అంటే బయటేనంట. అది రేకుల కింద. రోహన్ ఇట్రా, నా కొడుకు వస్తుంది. ఆదివారం ఫుల్ ఆట. ఏం చేస్తాను? అమ్మాయిని కూర చేస్తుంది. నీకోసం సెపరేట్ చికెన్ తెచ్చిన ఫ్రెండ్స్. నా కొడుకు కోసం నాటుకోడి నవ్వలేమో అని చెప్పి ఒక 1 కేజీ మెత్తర చికెన్ తెచ్చిన. ఆడిగా ఆడుకోవడానికా? ఏమాటాడుతున్నావు? డీపోనా? సరే జాగ్రత్త. చెప్పు ఫ్రెండ్స్, ఎట్ట చేస్తున్నారు నాటుకోడి ఇవాళ కట్టెల పొయ్యి మీద? కళాయి పెట్టినా కట్టెలు పెట్టినావు? అవునా? బిర్యానీ ఆకులు 2 వేసిన. బిర్యానీ ఆకులు మటన్ పులుసులో కానీ చికెన్ పులుసులో కానీ అయితే బాగుంటుంది. ఇవన్నీ మా ఇంటికాడ కోసుకొని వచ్చిన. మీ ఇంటికాడ పక్కనే ఇల్లు, రోడ్డే అడ్డం. అంటే నేను ఇంట్లో వినాయకుని పెట్టుకోవాలనుకున్నా. మీరేమో 4 రోజుల నుంచి తినలేదని మీరు పోరాటం చేస్తున్నారు. నేనేమో రేపు ఒక్కరోజు సోమవారం, మళ్ళీ సోమవారం కూడా రేపు పొద్దున్నే పూజ చేయాలి. నేను పొద్దున్నే పూజ చేయాలంటే ఇవాళ మాసం వండి ఎప్పుడు ఉతకాలి, ఎప్పుడు వద్దాలి, ఎప్పుడు చేయాలి. నేను తినే 2 ముక్కలేమో కానీ 2-3 గంటలకి ఎక్కువ పట్టింది గచ్చు కడగాలంటే. అందుకే మీకోసం నానేమో ఇంటికి రావాల్సి వచ్చింది అన్నీ వేసుకొని. మీకోసమని నువ్వు అంటున్నావు, నీకోసమని మేము అంటున్నావు. నా కోసమనే ఉంది, నీకోసం మీరుగా ఇక్కడ వచ్చి తింటాం అంటే పద్ధతేనా? పద్ధతి పక్కనే అట్ట తినాలనుకుంటే తెప్పలు పడాలి. మరి నేను ఖమ్మం పోమన్న హోటల్కి, మీరు పోనన్నారు. నా కొడుకు ఏమన్నాడు, నాకు నచ్చదు ఖమ్మం ఫుడ్ అన్నాడు. ఫ్రైయే కావాలంటున్నాడు. నేను చేసిన ఫ్రైయే కావాలంటారు. అవును. 9 రోజులు 4 రోజులు ఆగారు. 10 రోజులు ఆగితే అయిపోయిద్దిగా. మళ్ళీ వినాయక చవితి వచ్చాయి, అయిపోయింది. మధ్యలో అయిపోయి మళ్ళీ వండుకోవచ్చుగా. నాడుకోడి ఫ్రెండ్స్. 400 600 అది 400 కాదు, 600 కోసిందంతా 100 అది. అవును మటన్ వచ్చింది 1 కేజీ. అవును, మటన్ మా ఊర్లో 1 కేజీ 800 950 కదా. ఖమ్మంలో 900 అయిందా? ఏం చేద్దాం? మీ ఊర్లో ఎంత ఫ్రెండ్స్? మీ ఊర్లో 600. మా అత్తగారి ఊర్లో 600. చెబితే ఊరు నమ్మట్లేదు. కారవై నాటుకోడు. కారం ఏవా ముందు? కారం ఏంటి? ముక్కలు మగ్గాక అల్లం వేసాక, అల్లం మగ్గాక పసుపు వేసాక, పసుపు అన్ని మగ్గాక కారం ఉప్పు వేయాలి లాస్ట్ లో. ఇన్ని వేయాలన్నమాట. నిన్న వేయాలి ఇందులో. ఓ నన్ను వేస్తావు. 5 నీకు మూతిపల్లి రాలుతాయి. ఏం చేస్తాం ఇక ఈ వినాయకుడికి ఒక్కరోజే ఫ్రెండ్స్. మేము ఎట్ట తినాలో ఏందో మరి. సాయంత్రం ఉంటుందా? ఇక చిన్న బీర్ దగ్గర రావాలా? వీడియోలో చెప్తున్నాడు డైరెక్ట్గా. ఎందుకు అవసరం లేదు మనిషి, ఎందుకు మూసుకోవటాలు తీసుకోవటాలే. బాగుంది కదా జోకు. మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ తల్లి. అమ్మమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయా? మర్చిపోయింది. 75 సంవత్సరాలు నీ అమ్మ జీవితం. అవును, 75 సంవత్సరాలు మాటలా. సెంచరీ కొడతారు వీళ్ళు, ధోని కొట్టినట్టు. ఎంతసేపు పట్టిద్దా? పెద్ద మా మంట మరింత పెట్టు.
గ్యాస్ కాదు, తగ్గడం ఎక్కడం ఉంటాను. కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి ఎక్కిట తగ్గీట ఉండదా? తగ్గియాలంటే మంట అంతా బయట, కట్టెని బయటకు గుంజి ఎక్కియాలంటే పడుతుంది. అది మా తాతయ్య చెప్తాను. మా తాతయ్య కోడిని తెచ్చి నిన్న. ఓ ఎంత కేజీ? కేజీ ఎంత? నాటుకోడి ఎంత కేజీ అంటాడు? నాటుకోడి నువ్వే తెచ్చింది ఎంత కేజీ? 400. కేజీ 150 400? కేజీ 400. నాదే పొరపాటు. 400 కేజీ. కేజీన్నరా? 600. కాటా మంచిగా వేయించినవా? పోయినా దాని అమ్మటే పోయినా ఆయన అడిగిన మళ్ళా అది పోయినాక కోతే అంత దాని ఆ కోడి కోసారుగా మరి కోపించినావుగా నువ్వు. మరి మన ఇంట్లో కోడిని కోయరాదా? కోతే అంత? కోతే అంత కోడి ఎంతో కొంత ఇది వీడియోనే అమ్మా. సమాస్ కాడనా? ఎంతో కొంత ఇద్దాని ఇది కదా కలా ఏంటంటే సార్ ఊరు ఆడదాని సార్ నువ్వు కదా పొద్దున్నే ఏకింత ఈ నాటుకోడే రసపల్లి వేరే ఉంది. కాయ ఏమేస్తాను? పసుపు వేస్తా కదా చికెన్లో. ఏందట తాతయ్య బుంది కొడతాడా? సరే కానీ మళ్ళీ నేను